ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలాచీలు, సాజీర, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అది వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, నేను ఇక్కడ ముందుగానే చికెన్ ముక్కలను కడిగేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు అందులో వేసుకోవాలి. టూ to 3 minutes వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక 2 minutes వరకు ఉడికించుకోవాలి. కొంచెం ముక్కలకి కారం అంతా పట్టేలాగా. నేను ఇక్కడ ఒక టమాటో వేసుకుంటున్నాను, కొంచెం గ్రేవీ కోసం. మీకు కావాలనుకుంటే వేసుకుంటే, లేదా స్కిప్ చేసేయండి. ఈ విధంగా ఉడికాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక 2 to 3 minutes వరకు ఉడికించుకోవాలి, కొంచెం కర్రీ దగ్గర అయ్యే వరకు. చికెన్ మసాలా 1 టీ స్పూన్, లాస్ట్కి కొరియాండర్ వేసుకొని ఒక 1 minute వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కర్రీ అంతా దగ్గర అయ్యే వరకు చేసుకోవాలి. చూడండి, ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. మీరు ఈ కర్రీని చపాతీలో, రైస్లో, బగారా రైస్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.